ఏమ్మా కొలాయిలు రావట్లేదా? చాలా ఇబ్బంది పడిపోతున్నాం. మాకు నీళ్ళు పైకి ఎక్కట్లేదంటే ఇక్కడ గొట్టం వేసారండి. వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు సరిగ్గా రావట్లేదండి. ఎవరున్నారమ్మా? పడుతున్నామండి మేము నీళ్ళ కోసం. మున్సిపాలిటీ నుంచి ఎవరు వచ్చారు? వాటర్ బాక్స్ ఎవరు? మున్సిపాలిటీ ఎవరు? నువ్వు ఎవరికి చెప్పావు? ట్యాప్ ఇన్స్పెక్టర్ చెప్పాను సార్. ఫోన్ చేయి. ఎందుకు అప్పని రావట్లేదా? అవును, మన వాటర్ ట్యాంకులు పంపించవచ్చు కదా. ఒకవేళ అప్పు రాకపోతే లేనప్పుడు విశ్వనాథం గారికి ఇంటికి ఫోన్ చేస్తున్నాం. వస్తున్నాయా? రావట్లేదా? రోజు పంపిస్తారా? భర్త గారు ట్యాంక్ వస్తుందండి. అక్కడ ఎడతారు, అందరూ పట్టుకుంటారండి. ఇక్కడ పిలుస్తాండి, ఇక్కడికి వస్తారండి. ఎన్ని రోజులకి ఒకసారి వస్తుంది? అంటే మాకు ఇంకా వెంటనే వస్తుందా లేదా మరుసటి రోజుకి వస్తుందా? మధ్యాహ్నం వస్తుంది. చెప్పిన మధ్యాహ్నానికి వస్తుంది. ఏమండి 46వ వార్డు ఒకసారి ఆగండి. 46వ వార్డుకి అదే సార్ లీక్ అవుతుంది సార్. ఆల్రెడీ ఇప్పుడు జేసీబీ చేస్తున్నాను సార్. నేను నైట్ అయింది సార్ మొన్న శనివారం. ఆగింది సార్. జేసీబీ మీ పక్కన ఉంది కదా సార్, అది చేంజ్ చేస్తున్నాను సార్. అయిపోతుంది సార్. ఎప్పటికి అవుతుంది? అయిపోతుంది సార్ మధ్యాహ్నం. ఇప్పుడు అది సరే, ఇప్పుడు లీక్ సరే, లీక్ కాకుండా ఇదంతా ఎత్తు ప్రాంతం కదా, మరి దారి కూడా సన్నగా వస్తుంది, రావట్లేదు. మరి ప్రెషర్ పరిస్థితి ఏంది? అదే సార్ లీక్ కింద పోతుంది, డౌన్ లో పోతుంది సార్ లీక్. సరే, ఇప్పుడు ఆ లీక్ సరి చేస్తే ప్రెషర్ వస్తుందా? ప్రెషర్ వస్తుంది సార్. ఇది ఎప్పుడు చేసి అప్పు చెప్తారు నాకు? మధ్యాహ్నం అయిపోతుంది సార్. రేపటి నుంచి నీళ్ళు కుళాయి వచ్చేస్తుంది ఫుల్ గా. 5 బాగానే ఉంటుంది సార్. 5ంటికి బాగుంటుందండి. ఒకవేళ బాగోపోతే ఈయన ఇంటికి వెళ్ళిపోండి. తెలుసు కదా హౌస్? తెలుసా? ఇల్లు తెలియదండి, ఫోన్లోనే. బాబు సాయంత్రం 5కి అవుతుంది అని అన్నాడు. అవ్వకపోతే ఇగో శ్రావణ్ ఇతని నంబర్ తీసుకో. అవ్వకపోతే దారి వచ్చింది, వీడియో తీసి నాకు పంపి. అతను పంపి నంబర్ తీసుకో.